అందరికీ నమస్తే. మాకేం సంబంధం లేదు. రాష్ట్రంలో ఏం జరిగినా పాలకులకు ఏమీ సంబంధం లేదు. ఇదంతా అధికారులది తప్పు, లేకపోతే బాధితులది తప్పు. మాకేం సంబంధం లేదు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న సింగిల్ స్టాండు, ఇంకా ఆ స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. మాకేం సంబంధం లేదు. ఇదంతా పట్టి చూస్తే జనం ఓట్లేసింది వీళ్ళకేనా, లేకపోతే పోలీసు వాళ్ళకు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు, లేకపోతే ఇంకెవరికో ఓట్లేసారు అనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎన్ని సమస్యలు అంటే తెలంగాణ ఉద్యమం టైం నుంచి ఇంతే. వీళ్ళు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఎవ్వరు ఎక్కడ రెస్పాండ్ కాలే. ఎక్కడ మాకు ఢిల్లీకి వెళ్ళి తిట్టుబడతాయో అని. ఉస్మాన్ యూనివర్సిటీలో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఉద్యమం టైంలో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అక్కడ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్న టైంలో ఈ కాంగ్రెస్ నేతలు ఎవరు రెస్పాండ్ కాలే. ఎందుకు రెస్పాండ్ కాలేదంటే ఢిల్లీ హైకమాండ్కు దృష్టిలో పడతాం అనవసరంగా వాళ్ళ మీద, వాళ్ళకు నెగిటివ్ అవుతుందని. ఎప్పుడైతే హైకమాండ్ ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ఇద్దాం అనుకున్నారో అప్పుడు అందరూ ఉరికొచ్చిర్రు. ఇంకా మేమే తెస్తాం తెలంగాణ అని. అది జరిగింది తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ వీళ్ళు ఏం చేసింది తెలుసా? ఖమ్మం రైతుల ఆత్మహత్య కానీ స్టార్ట్ చేద్దాం. ఖమ్మం రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు? ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి అనుచరుడు. ఆయన కేసు అయిన తర్వాత, అంటే ఆయన చచ్చిపోయిన తర్వాత మరుసటి రోజు పోలీసు వాళ్ళందరూ అసలు కేసు పెట్టాలన్నా వద్దా అని పోలీసు వాళ్ళు ఆలోచన చేస్తున్న టైంలో ఆయన వచ్చి ఇక్కడ బట్టి విక్రమార్క గారి ఇంట్లో సమావేశమైండు. పోయి ఒక ఫోటో దిగిండు. బట్టి విక్రమార్క గారిని కలిసిండు. ఇంకా ఆయనను కాపాడిండు. కొల్లాపూర్లో కూడా చూసినాం మనం. కొల్లాపూర్లో కూడా ఒక మర్డర్ జరిగింది, శ్రీరెడ్డి అని ఊర్లో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటిదాకా దొరకలే. ఇంకా దీని పోలీస్ ఫెయిల్యూర్ అనాలి. ఇప్పటిదాకా దొరకలే. 4 నెలలు అయింది. ఆల్మోస్ట్ 4 months, 3 to 4 months అయింది. కుటుంబ సభ్యులంతా పలానా వాళ్ళ మీద అనుమానం ఉందని వ్యక్తం చేస్తే కనీసం వాళ్ళని పట్టకపోలే కూడా ఇప్పటిదాకా. అసలు దోషులు ఎవరో తేల్చలే. పోని వాళ్ళు కాదనుకుందాం, ఎవరెవరు ఉండాలిగా, దొరకలే. కనీసం అధికార పార్టీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అయినరా? రెస్పాండ్ కాలే. వాళ్ళ మీద వస్తే అవినీతి ఆరోపణ మీద కూడా రెస్పాండ్ కాలేదు. మర్డర్లు, మానభంగాలు అసలు హైదరాబాదు ప్లస్ తెలంగాణలో ఇవి కామన్ అయిపోయినాయి. ఒక బీహార్ చూస్తున్నట్టు, ఒక యూపీలో చూస్తున్నట్టు కనిపిస్తుంది తెలంగాణలో. ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు జరగలే. ఇంత విచ్చలవిడిగా నిన్న హైదరాబాదులో 4 అత్యాచారాలు. కదులుతున్న బస్సులో అత్యాచారం. కదులుతున్న బస్సులో హైదరాబాదులో, తెలంగాణలో నిర్మల్ నుంచి హైదరాబాదు. వనస్థలపురంలో లేదు హోటల్ అంట. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఏ హోటల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారా? శాంతి పద్ధతులు దెబ్బతిన్నాయి. ఒక జూన్ నెలలో 28 మర్డర్లు అయినాయి తెలంగాణలో. 28 మర్డర్లు. దానిలో హైదరాబాద్లోనే 15-16 అయినాయి. నిన్న కాదు మొన్న 3 మర్డర్లు అయినాయి. 3 మర్డర్లు. అసలు మర్డర్లు అనేది పుట్టినాదినంత ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఎవడు పట్టించుకోతో లేడు, నిఘా లేదు, అంతా రిలాక్స్ అయిపోయారు. అయినా సరే ప్రభుత్వం స్పందించదు. అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిందితులు ఎవడైతే నేరం చేయాలనుకుంటున్నారో, ఎవడైతే తప్పుడు ఆలోచనతో ఉన్నారో వాళ్ళలో భయం సృష్టించవచ్చు కదా, వాళ్ళను భయాన్ని గురి చేస్తారు కదా. అమ్మ ప్రభుత్వం సీరియస్గా ఉంది అని. అసలు మాకేం సంబంధం లేదు. హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు. పేపర్లను మేనేజ్ చేస్తారు. పేపర్లను ఈ వార్త హైదరాబాద్లో కదులుతున్న బస్సులో ఒక అత్యాచారం జరిగితే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ ఎక్కడో హోటల్లో అత్యాచారం చేస్తే, ఎక్కడో కుషాయగూడలో ఒక వికలాంగురాల మీద అత్యాచారం చేస్తే పేపర్లు ఎక్కడ రాసింది తెలుసా? వార్త లోపల ఎక్కడో రాసినారు. ఎవరు చూడనట్టు, రానట్టు రాసినారు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని. రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, రోజు సాయంత్రం పూట వీళ్ళు ఒక షెడ్యూల్ పేపర్లను మేనేజ్ చేయడమే. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమేమి జరిగినాయి అవేవి పేపర్లో రావద్దు. ఆ ప్రయత్నాలు నడుస్తున్నాయి. పేపర్లకు సిగ్గు ఉండాలి. ముందు పేపర్లకు ఉండాలి. జనాల కోసం పనిచేస్తే జనాల వార్తలు అయితే ఏం జరిగినా రాస్తారు. అంటే వీళ్ళకి జనాలు ఇంపార్టెంట్ కాదు, ప్రభుత్వమే ఇంపార్టెంట్. ప్రభుత్వం యాడ్స్ ఇస్తాయి కదా, రుణమాఫీ అని 2 విడతలకు 2 ఏళ్ళు, 3 విడతలకు 3 ఏళ్ళు, పుట్టినరోజు ఏళ్ళు, సచ్చినరోజు ఏళ్ళు ఉంటాయి కదా, దానిల కోసం ఆశపడతారు. కక్కుర్తి అనమాట ఇది, జనాల కోసం కాదు. అట్లా మర్డర్లు, మానభంగాలు జరుగుతుంటే ఈడ పక్కన జరుగుతున్న అసెంబ్లీలో దాని మీద ప్రతిపక్షం సమాధానం క్వశ్చన్ వేస్తే ఏం లేదంతా మంచిగా నిమ్మలంగా ఉంది, బాగా బ్రహ్మాండంగా ఉంది శాంతి పద్ధతులు. ఇది బాధ్యతారాహిత్యమైన సమాధానం గవర్నమెంట్ నుంచి వచ్చింది. కరెంటు కట్టింగులు పోతే గవర్నమెంట్కి సంబంధం లేదు. కరెంటు లైన్ మెన్ బాధ్యులు, కరెంటు ఏఈలు డిఈలు బాధ్యులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాధ్యులు. వీళ్ళకి లేదు, వీళ్ళకేం సంబంధం లేదు. మనం ఓట్లు వీళ్ళకే ఇచ్చినాం, కరెంటు వాళ్ళకి లైన్మెన్కి ఇచ్చినాం, ఏఈకి ఇచ్చినాం ఓట్లు. ఎమ్మెల్యేకు వీళ్ళకి వేయలే, ఎంపీలకు వీళ్ళకి వేయలే ఓట్లు. మనం ప్రభుత్వ ఉద్యోగులకు వేసాం ఆ ఓట్లు. వీళ్ళు బాధ్యులు. వాళ్ళు ఎందుకు బాధ్యులు అవుతారు?
అక్కడ పోలీసు వాళ్ళు బాధ్యులు. మడ్డలు మానభంగాలు జరిగితే పోలీసు వాళ్ళు ఫెయిల్యూర్. ప్రభుత్వం సంబంధం లేదు. ప్రభుత్వం ఉందా లేదా? నిరుద్యోగుల ధర్నాలు చేస్తే ప్రభుత్వం పట్టించుకోలే. నిరుద్యోగులు ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఢిల్లీ దాకా పోయి ధర్నా చేస్తే రాహుల్ గాంధీ కలిసేందుకు ప్రయత్నం చేస్తే నాలంటోళ్ళు ముత్తుకుంటే లాస్ట్కు కొంతమందిని వీళ్ళకి అనుగుణంగా పిలిచి ఏదో ఒక డిమాండ్ గ్రూప్ 2 ఒకటి పోస్ట్పోన్ చేసి గ్రూప్ 1 మనిషి 100 మీద ఇప్పటి కూడా చర్చలు జరపలే. కనీసం పిలిచి సాధ్యమా కాదా అని కూడా మాట్లాడలేదు. ఇంకా రోజు సెక్రటరీ ముట్టడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంగన్వాడీలు ముట్టడిస్తారు. నిన్న మొన్న ఏఎన్ఎంస్ కోటి చౌరస్తాలు ముట్టడించారు. కోటి చౌరస్తా మొత్తం జనసందనం అయిపోయింది. ఏఎన్ఎంస్ గురుకుల అభ్యర్థులు ఎంతోమంది అసెంబ్లీ ముట్టడించిన రోజు కనీసం వీళ్ళ గురించి ఏమన్నా స్పందిస్తుండే ఎవరన్నా? అవును వీళ్ళు అసెంబ్లీ ముట్టడించి వాళ్ళు చేద్దామని ఎంతసేపటికి పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించుడు, వ్యాన్ ఎక్కించుకపోయి ఆ గోషామల్ స్టేడియంలో దింపుడు. ఇదే చేస్తున్నది ప్రభుత్వం. మరి అసెంబ్లీ దాకొచ్చిండ్రు వీళ్ళ సమస్య ఏందో నలుగురు పిలిచి మాట్లాడమా, లేకపోతే వాళ్ళ అసెంబ్లీలో ఉన్న స్టేట్మెంట్ ఇవ్వడమా, దానికి సంబంధించింది ఏదో ఒకటి ఉండాలి కదా, రెస్పాన్స్ ఉండాలి కదా ప్రభుత్వానికి. ఏం ధర్నా ఇంకా చూడండి. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు నిన్ననే అసెంబ్లీ ముట్టడించారు. లిక్కర్ స్కామ్ అది ఎక్కడనో సోమ్ డిస్టిలరీస్ తీసుకొచ్చి పెడితే రకరకాల బీర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాకేం సంబంధం లేదు, అదంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్కడ ఆయన చూసుకుంటాడు, కమిషనర్. అన్ని ఆఫీసర్లు చూసుకుంటే, అంతా పోలీసు వాళ్ళే చూసుకుంటే, అన్నిటికీ వాళ్ళే బాధ్యులు అయితే ప్రభుత్వం ఎందుకు, మంత్రులు ఎందుకు, సీఎం ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? ఇంకా అంటే తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పులకు మేము బాధ్యులు కదా చెప్పదలుచుకున్నారా మీరు? ఓటేసింది ఎవరికి? ఆటో డ్రైవర్ సూసైడ్స్ ఉచిత బస్సు వేసినామని చెప్పినారు మహిళలకు. ఆటో డ్రైవర్స్ సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటికి ₹1 ఇవ్వలేదు. కనీసం ఇంతమంది 57 మంది చచ్చిపోయారట. దాని గురించి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. ఆ 57 మందికి ఏం చేయాలి, ఏం చేస్తారు, లేకపోతే మిగతా ఆటో డ్రైవర్లకి ఏం ధైర్యం చెప్తారు? ₹12,000 ఇస్తామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ కూడా అయిపోయింది, రూపాయి పెట్టలే. సాగర్ నుంచి 3 టీఎంసీ నీళ్ళు ఆంధ్రాకు పోనికి కేఆర్ఎంబీ ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పటిదాకా గవర్నమెంట్ స్పందించలే. మాకేం సంబంధం లేదంటారు. ఇది కూడా ఇరిగేషన్ ఆఫీసర్లే బాధ్యులు దీనికి. తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ లేని రోజు లేదు. ఎందుకు ట్రాఫిక్ వస్తుందో తెలియదు. ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తలేరు. ట్రాఫిక్ పోలీసులకు వేరే డ్యూటీస్ వేసిండ్రా, వేరే డ్యూటీ వాళ్ళకు ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ వేసిండ్రా ఏమో తెలియదు. ట్రాఫిక్ పోలీసులు ఒక్కరు కనబడరు. చాలామంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లో రోజు అంతే 10 కిలోమీటర్ల పోనీకే గంటన్నర పడుతుంది. మెయిన్ ఏరియాలే కాదు, ఒకప్పుడు కేవలం మాదాపూర్లోనూ అక్కడ కుగడపల్లిలోనూ ఎక్కడో అయ్యేది ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడైనా వేసుకోండి. అక్కడ ఆయత్ నగర్ నుంచి లెక్కేసుకోండి, అక్కడ కుత్బుల్లాపూర్ దాకా లెక్కేసుకోండి, పటాన్చెరు దాకా లెక్కేసుకోండి, ఇక్కడ ఎక్కడి నుంచో లెక్కేసుకోండి, ఇటు ఉప్పల్ రూట్ లెక్కేసుకోండి. మొత్తం ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ 4 గంటలకు 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. పొద్దుగాల ట్రాఫిక్ మొత్తం ట్రాఫికే. ట్రాఫిక్ పోలీసులు లేరు. దానికి ట్రాఫిక్ పోలీసుల బాధ్యుల ప్రభుత్వానికి చర్యలు తీసుకోదా? ఏం లాభం? రుణమాఫీ కానులో ముత్తుకుంటున్నారు, మాకు రుణమాఫీ కాలేదని. వాళ్ళకి ఎవరు ఆన్సర్ చేస్తారు? వాళ్ళ పాపన వాళ్ళే పోతారా? ఇట్లా ప్రతి దానికి కూడా గవర్నమెంట్ బాధ్యత రాహిత్యంగా, లేకపోతే మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు రెస్పాండ్ అవుతలేరు. అసలు తెలంగాణలో గవర్నమెంట్ ఉందా లేదా అనేది అర్థమైతలేదు. జనం ఓట్లేసింది వీళ్ళకా అధికారులకా అనేది కూడా అర్థం చేసుకోవాలి. అధికారులకు కాదు కదా, అధికారులకు నెలకు జీతం వస్తుంది. పాలన పైన కరెక్ట్ ఉంటే కింద ఆఫీసర్స్ కరెక్ట్ పనిచేస్తారు. నేను చెప్పాను ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తలేరని. వాళ్ళ రికార్డ్స్లో లెక్కలు ఉండొచ్చు, పోతే చౌరస్తాలు కనిపిస్తారు ఉంటే, లేకపోతే లేనట్టే. ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు కనబడరు. ఇది ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్. ఇదే అసలు మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తడం ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు బాధ్యత ఉన్నట్టు. జనం ఓట్లేసింది ఎవరికి అనేది కూడా తెలుసుకోవాలి. జనం ఓట్లేసింది ఆఫీసర్లక, రాజకీయ నాయకులక, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళక. ఓట్లేస్తేనే కదా ప్రభుత్వం వచ్చింది. ఇక దేనికి సంబంధం లేకపోతే ఇక రాష్ట్రపతి పాలన పెట్టండి, లొల్లిపోతుంది. అప్పుడు కనీసం గవర్నర్ అని రెస్పాండ్ అవుతారు. దీని మీద అసెంబ్లీలో ఓ చర్చ లేదు, అసెంబ్లీలో ఓ మాట లేదు, అసెంబ్లీలో ఒక ప్రకటన లేదు. కనీసం దొంగతనం చేసేవాడికి భయం ఉండాలి, దొంగతనం చేస్తే ఇట్లా అవుతుంది రా అని. ఏమీ లేదు, భయమే లేకుండా చేసినారు. అంతా కలిసిపోతున్నారు, అందరిలో కలిసిపోతున్నారేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.